మొన్న నాతోని ఒక కహాని అయింది. ఆ దెబ్బకి ఈ ఉల్లి పొరక గుడ్డు వండాల్సొచ్చిందనమాట. అర్ధరాత్రి ఒక 3, 4 అనుకుంటా ఇట్లనే ఇట్లా వాష్‌రూమ్‌లకి లేస్తా ఉంటాం గదా! కిచెన్ కాడనే ఉంటది. సో, అట్లనే నడుచుకుంటా పోతుండే. ఇక మీకు తెలుసు కదా! నిద్ర పోవద్దంటే కళ్ళు ఇట్లా చిన్నగా చేసి నడుస్తాం. ఇక ఎగ్జాక్ట్ వ్యూ కాదు కిచెన్‌ది. ఇక ఒక యాంగిల్ జర కనిపిస్తది. ఇక చూస్తే ఒక కొత్త కుకింగ్ పాట్ ఇగ అల్ల గరం గరంగా ఈ ఉల్లి పొరక గుడ్డు వండేసుంది. పోనీ సల్లగుందా అంటే అట్లా కాదు. మస్తు గరం గరం ఉంది. కానీ వండితే కిచెన్‌లో స్మెల్ రావాలి కదా! ఇక స్మెల్ ఏం వస్తలేదు. ఇక అట్లా అనుకున్నప్పుడే ఇక యాదొచ్చింది. అరే! సుశీల వండిందేమో అని. అచ్చా మీకు సుశీల అంటే ఎవరో తెలవదు కదా! మళ్ళీ ఎప్పుడన్నా ఇంట్రొడ్యూస్ చేస్తా. మంచి టాలెంటెడ్ వుమెన్ నాకు చాలా క్లోజ్ అనమాట. వండితే స్మెల్ రాకుండా వండుతది. కానీ పిలిచి అడిగితే సుశీల నేను కూడా వండలే అని చెప్పింది. ఇక దెబ్బకి మొత్తం నిద్రపోయింది. సరే ఇక నేను మస్తు ఇంటెలిజెంట్ కదా అని చెప్పి జర ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన. సామాన్ అంతా ఎక్కడిదక్కడ అట్లనే ఉంది. కిటికీలు ఏమైనా తెరిచున్నాయా అని చూసే లోపల డోర్ మాత్రం మొత్తం బార్ల తెరిచుండే. ఇక చూస్తే బ్లూ కలర్ గా సముద్రం కనిపిస్తుంది నాకు. నేను ఎంత హ్యాపీ అవుతున్నా ఇక అప్పుడే సుశీల వచ్చి నన్ను నిద్ర లేపింది. మస్తు తిట్టిన నేను సుశీలని. అది ఎవరు ఉండిండ్రో తెలుసుకోవాలి కదా సుశీల అని. జర ఎక్కువ తిట్టేసిన ఫీల్ అయిందిలే గానీ కానీ ఇంకా సమజైతలే ఎవరు ఉండిండ్రో. బీచ్ లో కూడా ఆడుకోలే ఆఖరికి. కళ జల్దీ మర్చిపోతామని చెప్పి మీకు చెప్పేస్తున్నా. సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటామలా.